చంద్రబాబు నాయుడు మత్తు మాయలో కనీసం దావోస్ కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు? లేదా గతంలో మీరు ఒక ఇంటర్వ్యూలో దావోస్కి వెళ్ళటం వేస్ట్, దానివల్ల రూపాయి ఉపయోగం లేదని మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల తీసుకెళ్లలేదా? లేదా పవన్ కళ్యాణ్ వస్తే లోకేష్ కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్లలేదా? ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు, కనీసం పవన్ కళ్యాణ్కి జనసేన కూలీలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద లోకేష్ సీఎం అయితే బాగుంటుంది, డిప్యూటీ సీఎం అయితే బాగుంటుంది అని ఎలా భజన చేశారో, ఆ భజన చూసి పారిశ్రామికవేత్తలు ఎలా అవాక్కయ్యారో కూడా అందరూ గమనించారు. సో చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి 7 నెలల కాలం అవుతుంది. ఈ రాష్ట్ర పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా మీరు పరిపాలిస్తున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి. మొన్న టీటీడీ తిరుమల వైకుంఠ ఏకాదశి తొక్కిసలాటలో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల్ని మీరు గాలికి వదిలేసి దాంట్లో నుంచి మిమ్మల్ని నమ్ముకున్న మీ అఫీషియల్స్ ఎవరైతే మీరు రిక్రూట్ చేశారో మీరు రిక్రూట్ చేసిన టీటీడీ పాలక మండలిని తప్పించడానికి కాపాడటం కోసం ఈరోజు ఎన్ని డాన్సులు వేస్తూ తిరుమల పవిత్రతను పాడు చేస్తున్నారు. లడ్డూ విషయంలో ఎలా ఈ తిరుమల పవిత్రతను పాడు చేశారు. అలాగే మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే కూడా మీరు దాన్ని ఎవరి మీద నెట్టాలి, ఏ పార్టీ మీద నెట్టాలన్న ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాటికి అడ్డుకట్ట వేయకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది, హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి అంత చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు మీరు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టలేదు అంటే ఈ రాష్ట్ర ఇమేజ్ ఎంత దిగజారిపోయిందో దావోస్ పర్యటనలో మీకు ఒక్క ఎంఓయూ కూడా అవ్వకపోవటం అనేది ఇప్పటికైనా తెలుసుకొని రాష్ట్ర ప్రతిష్టని, పరువుని పెంచే విధంగా మీరు పరిపాలిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు, ఈ రాష్ట్రంలో మీకు నచ్చని వాళ్ళ మీద ఏదో రకంగా కక్ష సాధింపు చేయాలి అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పటికీ మీరు ఉండరు. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు మీకు ఓటేసిన దానివల్ల వేసిన వాళ్ళు బాధపడుతున్నారు. ఈవీఎంల వల్ల మీరు గెలిచారనుకున్న వాళ్ళు మీరు దిగిపోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకంటే మీ వల్ల పేదవాళ్ళకి ఉపయోగం లేదు, రాష్ట్రానికి ఉపయోగం లేదు, ఏ వర్గానికి కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు మీ సీనియారిటీని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పెట్టండి. ఈ రాష్ట్రంలో పుట్టినందుకు 4 సార్లు ముఖ్యమంత్రిని మిమ్మల్ని చేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ ఈ రాష్ట్ర ప్రతిష్టని పెంచే విధంగా ముందుకు వెళ్ళండి. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానేయండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు ఒక్క ఎంఓయూ కూడా జరగకుండా వీళ్ళు తిరిగి రావటం వీళ్ళకి సిగ్గనిపించడం లేదేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రజల్లాగా, అంటే ఒక ఓటర్ లాగా లేదా ఒక లీడర్ లాగా మేమైతే పక్క రాష్ట్రాల వాళ్ళ ముందు మొహం చూపించలేక సిగ్గుపడుతున్నాం. గతంలో ఎలాగైతే బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, కేవలం వాళ్ళ బాబు లోకేష్ బాబుకే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసుకున్నాడు. ఇప్పుడు 20 లక్షల మంది అబ్బాయిలకంతా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 7 నెలలైంది, ఒక ఉద్యోగం లేదు, నిరుద్యోగ భృతి లేదు. మళ్ళీ వాళ్ళ కొడుకు లోకేష్ బాబుకు మాత్రమే మంత్రిగా ఉద్యోగం ఇచ్చారు. సో ఈ రాష్ట్ర ప్రజలు బాగా గమనించండి. మీకు మంచి చేసిన వాళ్ళని, మీకు మంచి చేయాలని తాపత్రయపడే వాళ్ళని ఇప్పటికైనా గుర్తించి ఇలాంటి కూటమి నాయకులు చెప్పే అబద్ధాలకి, కుట్రలకి, కుతంత్రాలకి మీరు నమ్మి బలవద్దని కూడా అందరికీ కోరుకుంటున్నాను. అలాగే పోర్ట్స్ ఇవన్నీ కూడా, అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరూ కూడా గమనించవచ్చు. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు. అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు.
అలాగే ఏపీలో 3 పోర్ట్లు మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఆల్మోస్ట్ 35% వర్క్ చేసేయటం జరిగింది. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈరోజు మీరు ఏం చేశారు? జగనన్న పారిశ్రామికవేత్తల కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికి ఇస్తే ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారని నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, పారదర్శకమైన పరిపాలన ఉండాలి, అలాగే రోడ్డు, రైలు, ఏరోప్లేన్, అలాగే పోర్ట్స్ ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరూ కూడా గమనించవచ్చు. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు, అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు, అలాగే ఏపీలో 3 పోర్ట్లు మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఆల్మోస్ట్ 35% వర్క్ చేసేయటం జరిగింది. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈరోజు మీరు ఏం చేశారు? జగనన్న పారిశ్రామికవేత్తల కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికి ఇస్తే ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదు, రోడ్డు పైనే నరికేస్తున్నారు మనుషుల్ని. అలాగే ఎవరు నోరు తెరిచినా వాళ్ళ మీద కక్ష సాధింపుగా తప్పుడు కేసులు.